ఓటర్ లిస్టు పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉంది, రివాంప్ చేయవలసిన అవసరం ఉంది. ఫ్రెష్గా తయారై నాకు తెలిసినంత వరకు వచ్చే శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒక నూతన ఉత్సాహంతో, నూతన ఒరవడితో, నూతన ఓటర్ లిస్టుతో జరిగేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. నాకు అది జరగాలని కూడా కోరుకుంటున్నాను. మీరందరూ మీ ప్రెస్ల ముందే మాట్లాడినాను, నేనేం చాటుకు మాట్లాడలేదు. నేను అన్ననేమన్నాను? తప్పక పేరు తప్పుడు తప్పే ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? మరి వాళ్ళ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? హామీల గురించి మాట్లాడాడు. నేను అది కూడా అనలే. మోడీ గారు ఈ యొక్క ఒక ప్రధానమంత్రిగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి, ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పాడు ఆయన. ప్రజాతంత్రిక తెహార్ అన్నాడు. కాబట్టి ఆ రకంగా చిన్న పండుగలాగా జరుపుకోవాలని ఎలక్షన్ కమిషన్ కూడా అంటుంది. ఆ మాట అంటే నరేంద్ర మోడీ గారు పేట తీసుకోవాలి, ఆయన పేరు నిషేధం చేసింది అవునా? లేకపోతే నరేంద్ర మోడీ గారు కొట్టేయమని చెప్పినా, నాకు కొట్టేయమని చెప్పినా, మిడిమిడి జ్ఞానం ఏది దొరికితే అది మాట్లాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఒకసారి తీసుకోను, మేము 100 కంప్లైంట్ చేయాలి రేవంత్ రెడ్డి మీద. చిన్న చిన్న విషయాలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమైనా ఉంటే కదా నిన్న మాట్లాడిన దాంట్లో మిడిమిడి జ్ఞానంతో చేస్తారు. ఇవన్నీ ఏం చేస్తాం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత దిగజారిపోయింది. కనీసం అధికారంలోకి వచ్చామనేటువంటి వాళ్ళ ఆలోచన కూడా లేదు వాళ్ళకు. చూడదే నా బిచారికి పాపం ఎట్లా ప్రధానమంత్రి కుర్చీ దొరుకుతుంది ఒకటి అన్నీ చేసుకుని కాదు ఇట్లా ప్రధానమంత్రి కాదు కదా పెళ్ళని చేసుకుందామని ఆయన ఏమనుకుంటే ప్రధానమంత్రి అయినాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కంచు మేరో లేదు. కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఉన్న రోజులు మాకు తిరగలేదు, బీజేపీకి భారతీయ జనతా పార్టీకి తిరగలేదు. ఆయన ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తే మాకు ఓటింగ్ పర్సెంటేజ్ అంత పెరుగుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తే ఆ స్థాయిలో మాకు 1%, 2% యాడ్ అవుతూ ఉంటుంది బీజేపీకి. కాబట్టి ఆయననే పార్టీకి లీడర్ ఉండాలి. కాబట్టి ఆయన కూడా అర్థమైంది ఇక లాభం లేదు, నేను యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎక్కడుందో అమ్మాయి తెలియదు కానీ కాబట్టి అయ్యేటట్టు లేదు, కాంప్రమైజ్ అయిపోయి చేసుకుంటున్నాడు. ఏం చేస్తాం? చేసుకోవాలి, తప్పేం లేదు. జీవితంలో పెళ్లి చేసుకోవాలి, తప్పదు కదా. ఇట్లా ఎలక్షన్స్ అయినాక ఆయన పోలే కదా ట్రిప్పు, హాలిడే ట్రిప్పు. ఇంకా ట్రిప్పులు అన్ని పనులు చేసుకొని వస్తాయి. ఇప్పుడు ఇంకేమైనా ఉందా?